హాయ్ ఫ్రెండ్స్, కిమ్ జాంగ్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తన సెక్యూరిటీ మీద పెట్టే ఖర్చు బురుండి దేశపు జీడిపి కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ కిమ్ అమ్మ ఎంత లగ్జరీగా జీవిస్తాడంటే డబ్బుని నీళ్ళలా ఖర్చు పెడుతూ ఉంటాడు. ఈ వీడియోలో మేము కిమ్ జాంగ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పబోతున్నాము. ఇవి తెలిస్తే కిమ్ని చంపేయాలన్నంత కోపం మీకు కూడా వస్తుంది. అందుకే వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నార్త్ కొరియాలో ఒక పక్క జనాలు ఆకలితో అలమటిస్తూ ఉంటే కిమ్ జాంగ్ మాత్రం లగ్జరీ లైఫ్ జీవిస్తూ ఉంటాడు. మందు, సిగరెట్టు, విదేశాల నుండి ఇంపోర్ట్ చేసుకునే మాంసం, ఇలా ఒకటేంటి కిమ్ జాంగ్ తన లగ్జరీ కోసం డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉంటాడు. కిమ్ నిద్ర లేవగానే చెప్పులు తొడగడానికి ఇద్దరు అమ్మాయిలు సిద్ధంగా ఉంటారు. ఈ అమ్మాయిల కంటే ముందు ఒక ఇద్దరు అబ్బాయిలు ఉండేవాళ్ళట. కానీ ఒకసారి అనుకోకుండా వాళ్ళు అతనికి చెప్పులు తొడిగేటప్పుడు చిన్న తప్పు చేశారు. అందుకే వాళ్ళను ఉద్యోగం నుండి పీకి పడేశాడు. ఆ తర్వాత వాళ్ళకి ఏమైందో ఎవ్వరికీ తెలియదు. నార్త్ కొరియాలో ఎవరైనా తప్పు చేస్తే వాళ్లకు పడే ఒకే ఒక్క శిక్ష మరణదండన. ఎస్, మీరు విన్నది నిజమే. చిన్న తప్పు చేసినా సరే తప్పు చేసిన వాళ్ళను నిర్దాక్షిణంగా చంపేస్తారు. పొద్దున్నే కిమ్మామ వేసుకునే చెప్పులు ఎక్కడి నుండి వస్తాయో తెలుసా? వాటిని అరబ్ నుండి దిగుమతి చేసుకుంటూ ఉంటారు. వీటిని అరబ్ దేశాల్లో బెల్గా చెప్పులు అంటారు. సాధారణంగా వీటి ఖరీదు దాదాపు 10,000 రూపాయల పైనే ఉంటుంది. అయితే మన కిమ్మామ వేసుకునే చెప్పులు మాత్రం స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి తయారు చేస్తారు. వాటి ఖరీదు ఎంత లేదన్నా 2 లక్షల రూపాయల వరకు ఉంటుంది. కిమ్ జాంగ్ సాధారణంగా ఒంటరిగా స్నానం చేయడానికి ఇష్టపడతాడు. కానీ అప్పుడప్పుడు బయట దేశాల నుండి అమ్మాయిల్ని స్నానం చేయడానికి తెచ్చిపెడతారు. వాళ్ళు కిమ్ జాంగ్కి దగ్గరుండి వీపు రుద్ది స్నానం చేయిస్తారు. అయితే ఈ విషయాన్ని ఓసారి కిమ్ జాంగ్ అసిస్టెంట్ ఎవరితోనో సరదాగా చెప్పాడట. కిమ్ జాంగ్ కి ఈ విషయం తెలియగానే అతన్ని పెద్ద పెద్ద షార్కులున్న సముద్రంలో పడేశాడు. ఈజిప్ట్ నుండి దిగుమతి చేసుకునే బ్రేక్ఫాస్ట్ ని తింటాడు కిమ్ మామ. ఆ డైనింగ్ టేబుల్ కూడా ప్లాటినంతో తయారు చేశారు. సాధారణంగా కిమ్ ఉదయం పూట గుడ్లు, చేపలు, జ్యూస్ తాగడానికి ఇష్టపడతాడు. బ్రేక్ఫాస్ట్ ముగించిన తర్వాత తన పాలిటిక్స్ చూసుకునే పనిలో పడిపోతాడు. 2023లో వచ్చిన ఒక న్యూస్ పేపర్ కథనం ప్రకారం కిమ్ తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు. అతనితో సంప్రదింపులు చేయకుండా, అతని అనుమతి లేకుండా నార్త్ కొరియాలో ఏ చిన్న పని కూడా జరగదు. ఇక మధ్యాహ్నం పూట కిమ్ జాంగ్ అప్పుడప్పుడు మాత్రమే లంచ్ చేస్తూ ఉంటాడు. ఎక్కువగా డ్రై ఫ్రూట్స్, మిక్స్ సీ ఫుడ్, కొంచెం సూప్తో పాటు చాక్లెట్స్ కూడా తినడానికి ఇష్టపడతాడు. ఆ తర్వాత కిమ్ జాంగ్ రెస్ట్ తీసుకుంటాడు. ఆ టైంలో అతన్ని ఎవ్వరు డిస్టర్బ్ చేసినా సరే అస్సలు సహించడు. కాస్త కునుకు తీసిన తర్వాత కిమ్ జాంగ్ ఎంతో ఉత్సాహంగా ఉంటాడు. సాయంత్రం టైంలో కొన్ని టూరిస్ట్ ప్లేస్లకు వెళ్ళి అక్కడ సేద తీరుతూ ఉంటాడు. ఒకవేళ అక్కడ అతనికి ఎవరైనా అమ్మాయి నచ్చితే మాత్రం ఆ అమ్మాయి వీడి పక్కలోకి రావాల్సిందే. ఇక రాత్రి వేళల్లో అయితే పార్టీలు చేసుకుంటూ గడుపుతూ ఉంటాడు. బ్రిటన్కి చెందిన ఒక గూఢాచారి కథనం ప్రకారం కిమ్ జాంగ్కి మద్యం సేవించడం అంటే చాలా ఇష్టమట. ముఖ్యంగా బ్లాక్ లేబుల్ స్కచ్ విస్కీ, అనస్సీ బ్రాండ్ అంటే అతనికి ప్రాణం. ఆ ఒక్క బాటిల్ ఖరీదు $7,000 వరకు ఉంటుంది. అయితే దానిని వేరే దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకుంటారు కాబట్టి దాని ఖరీదు కూడా 5 రెట్ల కన్నా ఎక్కువగా ఉంటుంది. 40 ఏళ్ల ఈ కిమ్ జాంగ్ మంచి క్వాలిటీ ఆల్కహాల్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ప్రతి సంవత్సరం $30 లక్షల ఖర్చు చేస్తూ ఉంటాడని చైనీస్ ఇంటెలిజెన్స్ గ్రూప్ చెప్పింది. ఫామా ఆమ్ అనే ఇటలీలోని ఒక ఫేమస్ వంటకం అంటే కిమ్ కి చాలా ఇష్టం. అందుకే ఒక ప్రత్యేకమైన వంట మనిషిని పెట్టుకొని మరి ఈ ఐటమ్ వండించుకొని తింటూ ఉంటాడు. కిమ్ మామ మాజీ చెఫ్ చెప్పిన దాని ప్రకారం కిమ్ తో పాటు వాళ్ళ నాన్న రాత్రిపూట కోబే స్టేక్ బీఫ్ తినడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గొడ్డు మాంసం. దీంతో పాటు క్రైస్టాల్ చాంపెన్ తాగుతూ ఉంటారు. రాత్రిపూట ఫాస్ట్ ఫుడ్ తినడం అంటే కిమ్ జాంగ్కి చాలా ఇష్టం. ఎక్కువగా బర్గర్, చికెన్ రోల్స్ తింటూ ఉంటాడట. కిమ్కి ట్రావెలింగ్ అంటే కూడా చాలా ఇష్టం. కానీ సెక్యూరిటీ కారణాల వల్ల ఎక్కువగా తిరగడు. అయితే నార్త్ కొరియాలో మాత్రం కిమ్ ట్రావెలింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటాడు. కానీ అతను ఎక్కడికి వెళ్ళినా సరే అచ్చం అతని లాంటి వ్యక్తులు అతనితో పాటు వెళ్తూ ఉంటారు. ఈ కిమ్కి బ్రెజిలియన్ కాఫీ అంటే కూడా చాలా ఇష్టం. కేవలం ఈ కాఫీ తాగడానికి బ్రెజిల్ వెళ్లి సంవత్సరానికి 8 కోట్లు ఖర్చు చేస్తూ ఉంటాడు. సెయింట్ లూబ్రెంట్ బ్లాక్ సిగరెట్ మాత్రమే తాగుతాడు. దాన్ని గోల్డ్ పేపర్తో తయారు చేస్తారు. ఈ సిగరెట్తో పాటు కాస్త వైన్ కూడా పుచ్చుకుంటాడు. ఈ వైన్ మగతనాన్ని పెంచుతుందట. గత కొన్ని సంవత్సరాలుగా అతను ఈ వైన్ తాగుతూ ఉండడం వల్ల ఓవర్ వెయిట్ కూడా అయిపోతూ ఉన్నాడు.
సిగరెట్లు ఎక్కువగా తాగడం వల్ల 2021లో కిమ్ మామ ఆరోగ్యం ఎంతగానో పాడైంది. అప్పుడు డాక్టర్లు ఈ సిగరెట్లవి మానేయమని సలహా ఇచ్చారు. కానీ డాక్టర్ల మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా ఇప్పటికి కూడా అవే అలవాట్లు కొనసాగిస్తూ ఉన్నాడు. నార్త్ కొరియాలో ఎక్కడ చూసినా పేదరికం మనకు కనిపిస్తూనే ఉంటుంది. కానీ నార్త్ కొరియా అధినేత కిమ్ జాంగ్ మాత్రం లగ్జరీ లైఫ్ జీవిస్తూ ఇష్టరాజ్యంగా పాలన చేస్తూ ఉంటాడు. వీడికి పిచ్చెక్కిందంటే ఏ దేశం మీదైనా న్యూక్లియర్ బాంబు వేసి ఆ దేశాన్ని సర్వనాశనం చేయగలడు. అందుకనే ప్రపంచ దేశాలన్నీ కూడా వీడిని చూసి భయపడుతూ ఉంటాయి. ఇతనికి హింస అంటే ఎంత ఇష్టమో శృంగారం అంటే కూడా అంతే ఇష్టమని కొంతమంది గూఢచారులు తెలుసుకున్నారు. ఎంతో మంది అమ్మాయిలను సెక్స్ స్లేవ్స్ గా చేసుకుంటూ ఉంటాడు. ఆఖరికి స్కూల్ పిల్లల్ని కూడా వదిలిపెట్టాడు. అంతేకాకుండా కిమ్ జాంగ్ ని ఎలా సుఖపెట్టాలో ఆ అమ్మాయిలకు ముందే ట్రైనింగ్ కూడా ఇస్తారట. ఒకవేళ వాళ్ళతో ఏదైనా తప్పు జరిగితే ఇక అదే వాళ్ళ చివరి రోజు. కిమ్ జాంగ్ దగ్గరికి పంపించబడే అమ్మాయిలు కూడా హై ప్రొఫైల్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిలు. నార్త్ కొరియాలో చిన్నప్పటి నుండే పిల్లలకు కిమ్ జాంగ్ కి విధేయత చూపించాలని నేర్పిస్తూ ఉంటారు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే కిమ్ జాంగ్ ఒక 11 మంది బ్యూటీషియన్లను చంపేశాడు. ఒక గూఢచారి సంస్థకి చెందిన అమ్మాయి తన కల్లారా ఈ సంఘటన చూసింది. కిమ్ జాంగ్ కి పెళ్ళైనప్పటికీ కూడా అతను స్కూల్ పిల్లల్ని సైతం వదిలిపెట్టకుండా అనుభవిస్తూ ఉంటాడు. నార్త్ కొరియాలో గవర్నమెంట్ అధికారులు స్కూల్ పిల్లల్ని కిమ్ జాంగ్ ఇంటిలో పనిచేయడానికి తీసుకుని వెళ్తుంటారు. ఆ తర్వాత వాళ్లకు సెక్స్ స్లేవ్ గా ట్రైనింగ్ ఇస్తారు. క్లియర్ గా చెప్పాలంటే నార్త్ కొరియాలో ఉన్న ఎంతో మంది అమ్మాయిలు ఈ కిమ్ గాడి చేతిలో నలిగిపోయిన వాళ్లే. 16 ఏళ్ల పైబడిన అమ్మాయిలను కిమ్ జాంగ్ కి సెక్స్ స్లేవ్ గా మారుస్తారు. వాళ్లకు 25 ఏళ్లు వచ్చే వరకు కిమ్ జాంగ్ కి బానిసలుగా బతకాల్సి ఉంటుంది. కొన్ని గూఢచారి సంస్థలు తెలుసుకున్నది ఏంటంటే కిమ్ జాంగ్ ఇంట్లో దాదాపు 1000 మందికి పైగా అమ్మాయిలు పట్టేంత ఒక పెద్ద రహస్య గది ఉందట. ఆ గదిలో ప్రపంచంలోనే ఎంతో అందమైన అమ్మాయిలు ఉంటారట. యుద్ధాలు చేయడంలో, వేరే దేశం మీద దాడి చేయడంలో కిమ్ జాంగ్ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడని మన అందరికీ తెలిసిన విషయమే. కానీ అమ్మాయిల విషయంలో మాత్రం ఆచితూచి అడుగు వేస్తాడు. అతని బంగ్లా నుండి పారిపోయిన ఒక అమ్మాయి చెప్పిన దాని ప్రకారం కిమ్ జాంగ్ ఒక అమ్మాయితో గదిలోకి వెళ్ళిన తర్వాత కొన్ని గంటల వరకు బయటికి రాడట. నార్త్ కొరియాలో ప్రతి నిత్యం ఎవరో ఒకరు కనిపించకుండా పోతూ ఉంటారు. వాళ్ళు ఏమయ్యారో, ఎక్కడికి వెళ్లారో ఎవ్వరికీ తెలియదు. అంతేకాకుండా ఇలా జనాలు కిడ్నాప్ అవుతున్నా, కనిపించకుండా పోతున్నా సరే పోలీసులు సైతం పట్టించుకోరు. అక్కడ న్యాయ వ్యవస్థ కూడా కిమ్ జాంగ్ ఆదేశానుసారం నడుస్తూ ఉంటుంది. నరకానికి మరో పేరు నార్త్ కొరియా. కిమ్ జాంగ్ పీడ తొలగిపోతే బాగుంటుందని అక్కడి ప్రజలు కూడా కోరుకుంటూ ఉంటారు. వాళ్ళతో పాటు మనము కోరుకుందాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం.